గుంటూరు జిల్లా దేవాపురం 3వ లైన్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. డ్రైనేజ్ కాలువలో పడి అప్పారావు అనే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక కాంట్రాక్టర్ బాధ్యతారాహితంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలో పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 34వ డివిజన్ దేవాపురం 4వ లైన్లో పేకలవాగు మీద వంతెన పునర్నిర్మాణం చేయుచుండగా చివరిలో అతను సెంటరింగ్ వర్కరు అంతా అయిపోయింది, కింద బాగుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవడానికి కింద దిగి ఈ సెంటరింగ్ చూస్తుండగా దురదృష్టవశాత్తు అతను కింద పడిపోవటం, దాని మీద స్లాబ్ మొత్తం కూలిపోయి చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకర విషయము. మేమందరం కూడా దాని గురించి చింతిస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా ఇప్పుడే మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ కమిషనర్ గారు వచ్చి పరిశీలించి వెళ్లారు. మేయర్ గారు కూడా ఇప్పుడే ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు చనిపోయిన కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వ పరంగా తగు న్యాయము ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి మేయర్ గారు ఇప్పుడే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ప్రకటిస్తామని చెప్పి తెలియజేశారు. అయితే ఇది కొన్ని రోజుల క్రితం మొదలైంది. వర్షం కారణంగా కొంచెం త్వరగా అది పూర్తి చేసే క్రమంలో మరి ఆల్రెడీ స్లాబ్ వేస్తున్న దానిని చెక్ చేయడం కోసం అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక వర్కర్ ఆ స్లాబ్ ఏ విధంగా ఉంది అని ఆ స్లాబ్ కిందకి వెళ్ళి చూడటం, భయంకరంగా కురుస్తున్న వర్షానికి అది నానటం, అనుకోని రీతిలో అది ఆ స్లాబ్ మరి ఈ కోట అప్పారావు అనే వ్యక్తి 58 సంవత్సరాలు గోరంట్ల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి చూస్తూ ఉండగా స్లాబ్ ఆయన మీద పడి చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఇది అనుకోని సంఘటన, ఇది ఎవరు ఊహించని సంఘటన. ఆయన మరి వెంటనే రెస్క్యూ చేయడం కోసం చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వాగులోకి దిగారు. కానీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోవటం అది చాలా బాధ కలిగించింది. ఇప్పుడే మరి ఆ కోట అప్పారావు అనే వ్యక్తిని జీజీహెచ్కి తరలించడం జరిగింది. ఇది పూర్తిగా కూడాను అనుకోకుండా జరిగినటువంటిది. మరి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి నాయకులు వచ్చారు, కమిషనర్ గారు, జిఎంసీ కమిషనర్ గారు రావటం, మరి లోకల్ ఉన్నటువంటి పట్టాపురం పోలీసులు కూడా వెంటనే స్పందించటం, అందరూ ఇక్కడికి రావటం, మరి ఆ వ్యక్తిని జీజీహెచ్కి తరలించడం జరిగింది. అయితే ఇది కొన్ని రోజుల క్రితం మొదలైంది. వర్షం కారణంగా కొంచెం త్వరగా అది పూర్తి చేసే క్రమంలో మరి ఆల్రెడీ